అందరికీ నమస్కారం. ఈరోజు మనము భారత రాష్ట్రపతి గురించి తెలుసుకుందాం. అంతకుముందు నేను విజయ్ మాట్లాడుతున్నాను. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల యందు రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. సరే, అయితే మనందరికీ తెలుసు, భారతదేశంలో ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు అంటే భారత రాష్ట్రపతి. అయితే భారత రాష్ట్రపతిని మనం ఏమంటాము? ప్రథమ పౌరుడు అని కూడా పిలుస్తూ ఉంటాము. ఆయన పేరు మీదుగానే అన్ని అధికారాలు కూడా చెలాయించబడుతూ ఉంటాయి. భారత రాజ్యాంగం మరి భారత రాష్ట్రపతిని ఈ యొక్క ఆయనకున్న అధికారాలు కావచ్చు, ఆయనకున్న పద్ధతిని గురించి కావచ్చు, ఆయన నియామకము, ఇవన్నీ కూడా కొంచెం చూస్తే కొంత బ్రిటన్ అంటే మనకి ముఖ్యంగా భారత రాష్ట్రపతి స్థానాన్ని చూస్తే పార్లమెంటరీ సిస్టాన్ని మనం ఎంచుకున్నాం కాబట్టి ఆ లక్షణాలు మనకి కనిపిస్తాయి. బ్రిటన్ లో ఉన్న లక్షణాలు అంటే నామమాత్రపు అధికారి, ఆయన అధికారాలను నిజానికి ప్రధానమంత్రి చెలాయించడం అనేది మనము గమనిస్తూ ఉంటాం. మరి అయినప్పటికీ కూడా మరి భారత రాష్ట్రపతికి అంటే ఆయన్ని మనం రాజ్యాంగ అధినేతగా పిలుస్తాము, ప్రధానమంత్రిని ప్రభుత్వ అధినేతగా పిలుస్తాం. మరి రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి అంటే మనకి కార్యనిర్వహణ శాఖ గురించి భారతదేశ రాజ్యాంగంలో 3వ భాగంలో 52 నుండి 68 అధికరణలు, క్షమించాలి, 5వ భాగంలో 52 నుంచి 68 అధికరణల వరకు మనకి ఈ యొక్క ఈ కార్యనిర్వహణ శాఖ గురించి వివరాలు ఉన్నాయి. దాంట్లో రాష్ట్రపతి గురించి కూడా మనము రాష్ట్రపతి కార్యనిర్వాహక వర్గం అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, మంత్రిమండలి, అటార్నీ జనరల్, ఇవన్నీ కూడా ఈ యొక్క భాగంలో అంటే 52 నుంచి 78 వరకు గల అధికరణల ద్వారా మనము గమనించవచ్చు, దాంట్లో ఉన్నాయన్నమాట. సరే, మరి దానికి సంబంధించినంత వరకు మనం ఇప్పుడు భారత రాష్ట్రపతి గురించి కొన్ని వివరాలను, ఆయన యొక్క అధికారాలు, ఆయన విధులు, ఆయన నియామకము, ఆయన భారతదేశంలో ఉన్న స్థానం ఏంటి, అలాగే మరి ఇలాంటి అనేక విషయాలను గురించి ఈరోజు మనము చర్చిద్దాం. ముందుగా రాష్ట్రపతి ఎన్నిక గురించి చూద్దాం ముందుగా. సరే, మరి రాష్ట్రపతి ఎన్నికలలో రాష్ట్రపతిని పరోక్ష పద్ధతిని ఎన్నుకోబడతారు. ఇందులో మనకి ఎవరెవరు ఉంటారంటే రాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంటు ఉభయ సభలలో ఎన్నుకోబడిన సభ్యులు, రాష్ట్ర విధాన సభలలో ఎన్నుకోబడిన సభ్యులు, అలాగే మన ఢిల్లీ, పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి శాసనసభలలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఈ శాసన సభల్లో ఉన్న ఎన్నుకోబడిన సభ్యులు ఈ గణంలో ఎన్నికల గణంలో ఉండడం జరుగుతుంది అనమాట. వీరందరూ కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. తర్వాత ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర విధాన సభల్లో ఒక ఎమ్మెల్యే యొక్క ఓటు విలువని ఎలా మనము కౌంట్ చేయాలి, ఒక ఓటు విలువని ఎలా కౌంట్ చేస్తాం అంటే దానికి ఒక సూత్రం ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఉన్న ఒక అంటే దానికి ఒక లెక్క చేస్తాం అనమాట. రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం సంఖ్య, తర్వాత దాన్ని డివైడెడ్ బై రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యుల సంఖ్య డివైడెడ్ బై 1000. అంటే ఒక రాష్ట్రంలో ఒక విధానసభ యొక్క విధానసభలోని సభ్యుని ఓటు విలువను మనము ఎలా గణన చేయాలి అంటే రాష్ట్ర జనాభా సంఖ్య డివైడెడ్ బై రాష్ట్ర విధానసభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య డివైడెడ్ బై 1000. అలాగే ఇది ఒక రాష్ట్ర విధానసభ సభ్యుని ఓటు విలువ. మరి పార్లమెంటు లోని సభ్యుల ఓటు విలువను ఒక ఎంపీ యొక్క ఓటు విలువను ఎలా కౌంట్ చేయాలంటే దట్ ఈస్ ఈక్వల్ టు అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువ డివైడెడ్ బై పార్లమెంట్ లో ఎన్నుకోబడిన పార్లమెంట్ లో ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య మొత్తం +1 పార్లమెంట్ అంటే ఓటు మొత్తం మనకి ఎలా లెక్క పెట్టాలంటే ఈ పార్లమెంట్ సభ్యుని ఓటు విలువను పార్లమెంటులో ఉన్న మొత్తము రాష్ట్ర విధాన సభ సభ్యులలో ఓటు విలువను మొత్తం దాన్ని కూడి
దాన్ని డివైడెడ్ బై రాష్ట్ర విధానసభ సభ్యుల ఓటు విలువ మొత్తము డివైడెడ్ బై పార్లమెంటుకు ఎన్నుకోబడిన ఎంపీల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ ఓటు +1 ఈజ్ ఈక్వల్ టు వాళ్ళ ఓటు విలువ, పార్లమెంటు సభ్యుల ఓటు విలువగా మనము పరిగణించబడుతుంది. దీని తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భారత రాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతిన ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే రహస్య బ్యాలెట్ లో చేయడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, రాష్ట్రపతిని ఒక ఓటు బదిలీ తేడా అంటే దాని నైష్పత్తిక ప్రాతినిధ్యం అంటే ఇప్పుడు ఇందాక లెక్క చెప్పాను కదా, మన ఈ నియోజకవర్గాల ఆధారంగా ఎన్నుకుంటారు కదా, ఆ నిష్పత్తిలో ఎన్నుకోవడమే కాకుండా ఒక ఓటు బదిలీ అంటే ఒక రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రతి సభ్యుడు కూడా బ్యాలెట్ ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 అభ్యర్థులు రాష్ట్రపతిగా పోటీ చేస్తూ ఉంటే నలుగురికి కూడా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఇవ్వాలి. అంటే ABCD అనేవారు ఉంటే ఏకి మొదటి స్థానమా, బి రెండో స్థానమా, మూడో స్థానమా, బికి ఒకటి స్థానమా, రెండో స్థానమా, మూడో, అంటే వారు ఎదురుకుండా ఏ స్థానం ఇస్తున్నాము, మీ కేటగిరీ ఏంటి, నీ ఆప్షన్ ఏంటి, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తావా, సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారా, ఈ విధంగా మనము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే చివరికి ఈ యొక్క ఒక ఓటు బదిలీ అంటే ఎవరికైతే ఫస్ట్ లెక్కించినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటులు లెక్కించినప్పుడు సగం కోటా రావాలి. మొత్తము ఓట్ల విలువ ఒక 10,000 ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్. ఆ 10,000లో 5,000 ఒక్క ఓట్లు వచ్చిన వాళ్ళు రాష్ట్రపతిగా ప్రకటించబడతారు. అయితే మొదటి ప్రిఫరెన్స్ ఓట్లు లెక్కించినప్పుడు ఆ విధంగా రానప్పుడు చివరి ఓటింగ్ ప్రిఫరెన్స్ వచ్చిన వాళ్ళని పదవి అంటే ఈ పోటీ నుంచి ఎలిమినేట్ అన్నట్టుగా ప్రకటించి వాళ్ళకున్న రెండో ప్రిఫరెన్స్ ఓటింగ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి రెండో ప్రిఫరెన్స్ ఓటింగ్ చివరి వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో ఆ ఓటింగ్ లో ఉన్న సంఖ్యలన్నింటినీ కూడా మిగిలిన వాళ్ళందరికీ కూడా పంచడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4వ వాళ్ళకి ఫస్ట్ ఏ అనే వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ 3,000 ఓట్లు, బి అనే వ్యక్తికి 2,000 ఓట్లు, సి అనే వ్యక్తికి 2,500 ఓట్లు, సి అనే వ్యక్తికి 4,000 ఓట్లు, డి అనే వ్యక్తికి 1,000 ఓట్లే వచ్చాయి అనుకోండి. ఆ 1,000 ఓట్లు వచ్చిన అతన్ని ఇంకా పోటీ నుంచి విరమించినట్టుగా చెప్పి ఆ 1,000 వచ్చిన ఓటు వాళ్ళని ఏం చేస్తారంటే ఆ 1,000 ఓట్లలో సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఎన్ని వచ్చాయి, ఆ 1,000 ఓట్లు వచ్చిన అబ్బాయి వాళ్ళకి ఆ పదవిలో ఉన్న పోటీ చేసిన వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు ఒక 500 వచ్చాయి అనుకోండి. ఆ 500 ఓట్లని కూడా అందరికీ సమానంగా మిగిలిన ముగ్గురికి కూడా పంచడం జరుగుతుంది. ఈ విధంగా లెక్క మొత్తం చూసి సగం కన్నా ఓట్లు ఎవరు వచ్చిందో వాళ్ళని రాష్ట్రపతిగా ఎంపిక చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది అయితే ఇది మరి పరోక్ష ఎన్నికలే ఎందుకు జరపాలి, ప్రత్యక్ష ఎన్నికలు జరపచ్చు కదా రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి అని చెప్పి కొంతమంది విమర్శించడం జరిగింది. దానికి రాజ్యాంగ నిర్మాతలు చాలా మంది ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒకటి, మనది పార్లమెంటరీ తరహా ప్రభుత్వము, దీనిలో మనందరికీ తెలుసు రాష్ట్రపతి కన్నా అధికారాలు నామమాత్రంగానే ఉంటాయి. అలాంటప్పుడు మరి ఈయనకి ప్రత్యక్షంగా ఎన్నుకున్నప్పుడు ప్రజలే ఎన్నుకుంటే ఆయన ప్రధానమంత్రిని కూడా, అది ప్రధానమంత్రి మంత్రిమండలిని కూడా లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ముఖ్యంగా లోక్సభ సభ్యులే మనకి ఇక్కడ ఏమవుతారు, వాళ్ళు మంత్రులుగా ప్రధానమంత్రులుగా అవుతున్నప్పుడు మరి అక్కడ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుని ఇక్కడ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్నప్పుడు అధికారం ఎవరికి ఎక్కువ ఉండాలనే విషయంలో సంఘర్షణ రావడం అనేది గందరగోళానికి దారితీస్తుందని ఒక విమర్శ ఉంది. అలాగే వ్యయ ప్రయాసాలతో కూడింది. ఎందుకంటే ఆల్రెడీ మనం 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుపుతున్నాం, మళ్ళీ రాష్ట్రపతికి మళ్ళీ ప్రత్యక్షంగా ఎన్నికలు జరిపితే ఎంత ఖర్చు అవుతుంది, కాబట్టి దీని మీద కూడా ఇది సాధ్యం కాదు ఈ విధంగా అని అన్నారు. అలాగే రాష్ట్రాలకు ప్రతి రాష్ట్రానికి సమాన ప్రాతినిధ్యం లభిస్తున్నప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా ప్రతి రాష్ట్రం నుంచి ప్రజలు ఎన్నుకోవడం అనవసరం అని చెప్పి కొంతమంది ఈ యొక్క పరోక్ష ఎన్నికల విధానాన్ని చాలా మంది బలపరిచి ప్రత్యక్ష పద్ధతిని అంతగా సమర్థించలేదన్నమాట. చాలా దేశాలు అంటే మన భారతదేశంలో ఇదే కరెక్ట్ పద్ధతి, మనకి ఇదే సూటబుల్ అని చెప్పి చాలా మంది ఆర్గ్యూ చేయడం జరిగింది. ఇక తర్వాత మనం రాష్ట్రపతి
ఎన్నికవడానికి గల అర్హతలను చూద్దాము. రాష్ట్రపతి పదవికి కావాల్సిన ఒక రాష్ట్రపతి పదవికి ఎన్నుకోబడాల్సిన వ్యక్తికి కావాల్సిన అర్హతలు ఏమున్నాయి అనేది ఇప్పుడు మనము చూద్దాం. అందులో ఒక రాష్ట్రపతి పదవికి కావాల్సిన ఎన్నికలను కనుక మనం గమనిస్తే, రాష్ట్రపతి భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల నిండి ఉండాలి, అలాగే అతను లోక్సభకు ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. అదే విధంగా కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థలలో ఎటువంటి లాభసాటి పదవులను చేపట్టి ఉండకూడదు. ఇవి ముఖ్యమైనవి. భారత రాజ్యాంగంలోని 58వ అధికరణ ఈ విషయాలను తెలియజేస్తోంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ప్రమాణ స్వీకారం. ఇది కూడా మనం చాలా ముఖ్యమైన విషయం. మరి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి ఎవరి దగ్గర చేయాలి అంటే, ముందుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద, లేకపోతే ఒకవేళ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉంటే అందులో ఉన్న తర్వాత సీనియర్ న్యాయమూర్తి ఎవరున్నారో వారి వద్ద కానీ ప్రమాణ స్వీకారం చేయవలసి వస్తుంది వారి సమక్షంలో. ఇది భారత రాజ్యాంగంలోని 59వ అధికరణ చెప్తుంది ప్రమాణ స్వీకారం గురించి. ఒకటి, విశ్వాసంతో అధికారాలను నిర్వహిస్తాను అని చెప్పాల్సి వస్తుంది అని ప్రమాణం చేయాలి. విశ్వాసంతో అధికారాలను చేయాలి. అధికారాలను నిర్వహిస్తాను, దేశ న్యాయాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతానని రక్షిస్తానని ప్రమాణం చేయాలి. అలాగే మరియు భారత ప్రజల క్షేమానికి సేమకు తాను అంకితం అవుతానని ప్రమాణం చేస్తారనమాట. ఈ విధంగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారాన్ని చేయడం జరుగుతుంది. ఇక తర్వాత జీతభత్యాలు చూద్దాం. అయితే దానికన్నా ముందు మనం చూడాల్సింది ఇక మనం ఇప్పుడు చూడాల్సింది జీతభత్యాలను చూద్దాం. ఇంతే రూపాయలు 5 లక్షలు ఇటీవల కాలంలో 2017లో చేయబడిన చట్టం ప్రకారం 5 లక్షలకు రాష్ట్రపతి యొక్క జీతాన్ని పెంచడం జరిగింది. దానితో పాటు అనేక సౌకర్యాలను ఇవ్వడం జరుగుతుంది. ఉచిత నివాసం కావచ్చు, కారు సౌకర్యం కావచ్చు, రవాణా సౌకర్యాలకు సంబంధించిన సౌకర్యాలు కావచ్చు, తర్వాత మనకి ఉచిత వైద్యం కావచ్చు, అలాగే కార్యాలయ సిబ్బంది కావచ్చు, కావాల్సిన ఖర్చులు కావచ్చు, ఫోన్ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక రాష్ట్రపతి పదవి విరమణ పొందిన తర్వాత కూడా వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే ఎలా అంటే సగం బేసిక్ లోని దాన్ని ఆధారంగా తీసుకుని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్యాలయ సిబ్బందికి దాదాపు ఒక వాళ్ళకి ఆ కార్యాలయ సిబ్బంది మెయింటెనెన్స్ కూడా జీతం వాళ్ళకి భత్యం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఉచిత వైద్యము, ఉచిత రవాణా సౌకర్యాలు ఇవన్నీ యథావిధిగా పదవీ విరమణ పొందిన వారికి కూడా రాష్ట్రపతి పదవి నుండి విరమణ పొందిన వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ భార్యలకు రాష్ట్రపతి మరణానంతరం రాష్ట్రపతికి వచ్చిన పెన్షన్ లో సగం ఇవ్వడం జరుగుతుంది. కార్యాలయ సిబ్బంది మెయింటెనెన్స్ కి నెలకి 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నెలకి 5,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల సౌకర్యాలను కూడా ఈ యొక్క రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన భారతదేశ ప్రథమ పౌరుడు కాబట్టి ఆయనకి అటువంటి సౌకర్యాలను ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ 360వ అధికరణ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పటికీ ఆయన జీతంలో మాత్రం కోత విధించడం జరగదన్నమాట. మిగిలిన వాళ్ళకి జీతంలో కోత విధిస్తారు మొత్తం దేశంలో, కానీ ఆయనకు మాత్రం కోత విధించడం జరగదు. తర్వాత మనం చూడాల్సింది రాష్ట్రపతిగా పనిచేస్తున్నంత కాలము ఆయనకి స్వతంత్రత ఉండాలి. దేశానికి ప్రథమ పౌరుడు కాబట్టి ఆయన కొన్ని రక్షణలు ఇవ్వబడతాయి. అవి ఏంటి అంటే, రాష్ట్రపతి తన అధికార చర్యలకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలను వహించడు. ఎందుకంటే ఆయన అన్నిటికీ అతీతుడు కాబట్టి, అంటే ఆయన దేశానికి అధిపతి కాబట్టి ఆ పదవీ కాలంలో ఉన్నప్పుడు ఆయన ఎటువంటి బాధ్యతను వహించవలసిన అవసరం, న్యాయపరమైన బాధ్యతను వహించవలసిన అవసరం ఉండదు. తర్వాత పదవిలో ఉన్నప్పుడు అతని వ్యక్తిగత చర్యలపై
ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టరాదు. అంటే ఆయన అరెస్ట్ చేయకూడదు, ఆయన జైల్లో పెట్టకూడదు, ఇవన్నీ కూడా చేయకూడదు. కాకపోతే సివిల్ పరమైన ఒకవేళ కేసుల విషయంలో వ్యక్తిగతంగా ఆయన పైన 2 నెలల ముందు నోటీసు ఇచ్చి కేసు పెట్టవచ్చు. అదొక్క విషయం మాత్రం పర్మిషన్ ఇవ్వబడింది రాజ్యాంగం ద్వారా. అటువంటి సౌకర్యం మాత్రం ఇవ్వబడింది. అంటే ఒక్క సివిల్ కేసుల విషయం మాత్రమే, అది కూడా 2 నెలల ముందు నోటీస్ ఇచ్చి కేసు దాఖలు చేయొచ్చు అనమాట. అది ఇలాంటి అనేక రక్షణలను కూడా రాష్ట్రపతికి ఇవ్వడం జరిగిందని మనము దీని ద్వారా అర్థమవుతుంది. తర్వాత రాష్ట్రపతి పదవీ కాలం మనందరికీ తెలుసు. రాష్ట్రపతి సాధారణ పదవీ కాలం 5 సంవత్సరాలు, సాధారణంగా 5 సంవత్సరాలు. అయితే ఒకవేళ అంతేకాకుండా ఆయనంతటా ఆయన వ్యక్తిగత కారణాల చేత రాజీనామాను సమర్పించి ఉపరాష్ట్రపతికి రాజీనామా ఇవ్వడం ద్వారా ఆయన పదవి 5 సంవత్సరాలు పూర్తి కాకముందే తన పదవిని వదులుకోవచ్చు. అలా కాకుండా మహాభియోగ తీర్మానం ద్వారా ఆయన పైన నేరారోపణ కనుక రుజువైతే అప్పుడు కూడా ఆయనని పదవి నుండి తొలగించవచ్చు. ఈ విధంగా రాష్ట్రపతిని తొలగించే అధికారము రాష్ట్రపతిని తొలగించే అధికారము పార్లమెంటుకు ఉంటుందన్నమాట. ఈ 3 పద్ధతుల ద్వారా రాష్ట్రపతి పదవీ కాలాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ 3 అంశాల గురించి చర్చించాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన తర్వాత కొత్త రాష్ట్రపతి వచ్చేంత వరకు కూడా ఉండవచ్చు పదవిలో. కొత్త రాష్ట్రపతి ఎన్నికలు జరిగి ఆయన వచ్చే వరకు. సాధారణంగా అయితే ఆయన పదవీ కాలం పూర్తి కాకముందు 15 రోజుల ముందే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల కుదరకపోతే కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు పాత రాష్ట్రపతి పదవిలోనే కొనసాగడం జరుగుతుంది. ఆయన మరణం వల్ల కావచ్చు, ఆయన అనారోగ్యం వల్ల కావచ్చు, ఇక ఇతర ఏమైనా అయితే తప్ప ఆయన పదవి మొత్తం కొనసాగుతుంది. ఆయన పదవిని ఉపరాష్ట్రపతి చేపట్టడు. ఉపరాష్ట్రపతి ఎప్పుడు చేపడతాడు అంటే ఆయన మరణించినప్పుడు కానీ, అకస్మాత్తుగా సంభవిస్తే దురదృష్టవశాత్తు, లేదంటే ఆయన పదవి రాజీనామా చేసినప్పుడు కానీ, లేదా ఆయన పదవి నుండి తొలగింపబడి ఇంకో కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేంత వరకు కానీ ఉపరాష్ట్రపతి ఈ యొక్క బాధ్యతలు నిర్వహిస్తాడు. ఒకవేళ ఆ టైంలో ఉపరాష్ట్రపతి కూడా పదవి ఖాళీ అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. సో ఇది రాష్ట్రపతికి సంబంధించిన పదవీ కాలానికి సంబంధించి. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాష్ట్రపతి మహాభియోగ గురించి. అంటే రాష్ట్రపతిని ఎలా తొలగించాలి, దీన్ని అర్ధన్యాయ ప్రక్రియ అని కూడా అనడం జరుగుతుంది. పార్లమెంటుకు ఈ అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది, ఎన్నుకునేటప్పుడు మాత్రం రాష్ట్ర విధాన సభలో ఎన్నికైన సభ్యులు కూడా పాల్గొంటారు. కానీ ఈయన తొలగించేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాష్ట్రపతిని తొలగించేటప్పుడు మాత్రం ఉభయ సభలలోని నామినేట్ చేయబడిన సభ్యులు పాల్గొంటారు. ఎన్నుకునేటప్పుడు కేవలం ఉభయ సభల్లో, రాష్ట్ర విధాన సభలో ఎన్నికైన సభ్యులు మాత్రమే పాల్గొంటారు. కానీ తొలగించేటప్పుడు కేవలం ఉభయ సభలలోని ఎన్నికైన సభ్యులే పాల్గొంటారు. దాంతో పాటు నామినేట్ సభ్యులు కూడా పాల్గొంటారు, నామినేట్ చేయబడిన సభ్యులు కూడా పాల్గొంటారు ఉభయ సభలలో. కానీ రాష్ట్ర విధాన సభ సభ్యులు పాల్గొనరు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఒక రాష్ట్రపతిని తొలగించాలంటే ఫస్ట్ ఏదైనా ఒక సభలో నా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. 14 రోజుల ముందే నోటీసు రాష్ట్రపతికి ఇచ్చి అటువంటి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. దాన్ని 50 మంది ప్రతిపాదించాలి, మరొక 50 మంది బలపరచాలి. ఓకే, ఆ విధంగా బలపరిచిన తర్వాత చర్చ జరుగుతుంది. దాన్ని ముందు ఒక సభ 2/3 వంతు మెజారిటీతో ఆమోదించినట్లయితే రెండో సభకు వెళ్తుంది. రెండో సభలో రాష్ట్రపతి కానీ తన ప్రతినిధి కానీ తన తరఫున ఒక ప్రతినిధిని కానీ నియమించుకుని తనకు సంబంధించి తన వాదనలను వినిపించవచ్చు. అయితే ఈ సందర్భంగా ఒకవేళ అతని పదవి నిజమే అతను రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డాడు అని కనుక ఒకవేళ భావిస్తే అప్పుడు రెండో సభ కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదించినట్లయితే ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని రాష్ట్రపతి పదవి నుండి తొలగిపోతాడనమాట. ఇది అర్ధన్యాయ ప్రక్రియ. అంటే భారత రాజ్యాంగంలో 56 మరియు 61 అధికరణలు ఈ రాష్ట్రపతి పదవి తొలగింపు గురించి వివరాలను తెలియజేస్తుంది. తర్వాత నెక్స్ట్ మనము ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్రపతి ఎన్నుకునేటప్పుడు రాష్ట్రపతి ఎన్నిక అర్హతలు మనం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకొక పని ఏం చేయాల్సి ఉంటుందంటే, రాష్ట్రపతి 15,000 రూపాయలు, అంటే 1997కు పూర్వము 2,500 ఉండేది, మరీ తక్కువ ఉందని చెప్పి దీన్ని 15,000కు పెంచారు. డిపాజిట్ ని చెల్లించాల్సి ఉంటుంది, ధరావత్ అంటాము. అలాగే ఈ యొక్క డిపాజిట్ ను చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ ఆయన కనుక కనీసం ఓట్లలో 1/6 వంతు కూడా రాకపోతే ఆ డిపాజిట్ ని
కోల్పోవడం కూడా జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏ సందర్భాలలో అవ్వచ్చు? అది 5 సంవత్సరాల కాలం పరిమితి ఇందాక చెప్పాను కదా నేను మీకు, పూర్తి అయిపోయిన తర్వాత. అలాగే రాజీనామా మధ్యలోనే చేస్తే అప్పుడు పదవి ఖాళీ అవుతుంది. మహాభియోగ తీర్మానం ద్వారా కూడా తొలగిస్తారు. ఈ మూడింటి ద్వారా కూడా రాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తర్వాత అంతేకాకుండా అతని మరణం కూడా కారణం కావచ్చు. అలాగే పదవికి అనర్హుడుగా ఎవరైనా ప్రకటిస్తే, ఒకటి సుప్రీంకోర్టు ఒకవేళ ఇతను ఎన్నికైన తర్వాత కూడా ఆ పదవికి అనర్హుడని ప్రకటించవచ్చు. ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఎన్నికలను గురించి 30 రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన 30 రోజుల లోపు సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ ఎన్నిక గురించి మనకు ఏమైనా ఒకవేళ అనుమానాలు ఉంటే తీర్చుకోవచ్చు. ఆ ఎన్నిక చెల్లదని చెప్పే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. ఆ సమయంలో రాష్ట్రపతి ప్రకటించిన విధానాలు మాత్రం అమలు జరుగుతాయి, కానీ రాష్ట్రపతిని తొలగించే అవకాశం ఆ విధంగా కూడా ఉంది. అలాంటి సందర్భాలలో కూడా ప్రకటిస్తే ఒకవేళ సుప్రీంకోర్టు తన అనర్హుడని అప్పుడు కూడా రాష్ట్రపతి తొలగిపోవాల్సి వస్తుంది. ఇక తర్వాత నెక్స్ట్ మనం ముఖ్యమైన పార్ట్కి వచ్చాము. రాష్ట్రపతి అధికారాలు, విధులు. రాష్ట్రపతి అధికారాలు, విధులు. అందులో మనం ముఖ్యమైనవి చర్చించుకోవాల్సింది కార్యనిర్వహణ అధికారాలు. ముఖ్యమైన అధికారాలు ఏమున్నాయంటే కార్యనిర్వహణ అధికారాలు. ఏంటి కార్యనిర్వహణ అధికారాలు అంటే, దేశంలో అన్ని కార్యనిర్వహణ అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి. నిజానికి ప్రధానమంత్రి మంత్రిమండలి ఆధ్వర్యంలో ఉన్న మంత్రిమండలి చలాయించినప్పటికీ కానీ పేరుకు మాత్రం ఈయన పేరు మీదుగానే జరుగుతాయి అన్నమాట. అలాగే రాష్ట్రపతి పేరు మీదుగా తయారు చేసే ఆయా ఆజ్ఞలని, అలాగే అవన్నీ ఏ విధంగా నియమాలను రూపొందించాలి, ఏ విధంగా వాటిని ధృవీకరించడం కూడా జరుగుతుందన్నమాట రాష్ట్రపతి. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు మరింత సాఫీగా జరగడానికి మంత్రుల మధ్య మంచి కార్యకలాపాలను పంపిణీ చేయడానికి కూడా రాష్ట్రపతికి అధికారం ఉంది. అంటే వీటిని ప్రధానమంత్రి నిర్వహిస్తాడు, కానీ ఈయన పేరు మీదే, రాష్ట్రపతి పేరు మీదే జరుగుతుంది అనమాట. అలాగే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలిని నియమిస్తాడు. ప్రధానమంత్రిని మంత్రిమండలిని నియమిస్తాడు. అయితే లోక్సభలో మెజార్టీ పార్టీ నాయకుడిని, లేదా ఈ మధ్య కాలంలో రాజ్యసభలో కూడా అధికార పక్షం ఎన్నుకున్న సభ్యుడిని, తమలో లీడర్ గా ఎన్నుకున్న సభ్యుడిని కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమించిన సందర్భాలు మనకి కనిపిస్తున్నాయి. అలాగే అట్లాగే భారత రాష్ట్రపతి అటార్నీ జనరల్ ను నియమించడము, అతని జీతభత్యాలను కూడా నిర్ణయిస్తాడు. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ను, ఎన్నికల కమిషనరు, ఇతర సభ్యులు, యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను, రాష్ట్ర గవర్నర్, ఆర్థిక సంఘము, భాషా సంఘం సభ్యులను, అధికార భాషా సంఘం చైర్మన్ మరియు సభ్యులను, ఇలాగ అనేక కమిషన్ల సభ్యులను, చైర్మన్లను నియమించే అధికారము రాష్ట్రపతికి ఉందన్నమాట. అలాగే కేంద్ర ప్రభుత్వ పాలన వ్యవహారాలను గురించి ప్రధానమంత్రి ద్వారా యొక్క పాలనా వ్యవహారాలను గురించి సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. అలాగే మనకి ఎవరైనా మంత్రి తన మంత్రి శాఖ గురించి ఒక నిర్ణయం తీసుకుంటే అది మంత్రిమండలి దృష్టికి మొత్తం మంత్రిమండలికి తెలియాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది మొత్తం మంత్రిమండలికి దృష్టికి తీసుకొచ్చే విధంగా వ్యవహరించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రధానమంత్రిని ఆదేశించడం కూడా జరుగుతుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల వారికి సంబంధించిన వారి యొక్క అభివృద్ధికి సంబంధించి కమిటీలను కూడా నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య, అంతర్రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని సాధించడం కోసం
జాతీయ అభివృద్ధి మండలిని నియమించే అధికారాన్ని కూడా రాష్ట్రపతికి ఉంటుందన్నమాట. అలాగే ఈ విధంగా అనేక రకాలైన కార్యనిర్వహణ అధికారాలను, విస్తృతమైన కార్యనిర్వహణ అధికారాలను రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయన్నమాట. అలాగే అంతేకాకుండా కేంద్ర పాలిత పరిపాలనను స్వయంగా తానే నిర్వహిస్తాడనమాట. అలాగే ఏ ప్రాంతాన్నైనా షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించడమే కాకుండా ఆ పరిపాలనకు ఒకవేళ ఒక ప్రాంతానికి షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటిస్తే దాని పరిపాలనకు సంబంధించిన అధికారాలన్నీ కూడా రాష్ట్రపతికే చెందుతాయి అన్నమాట. ఈ విధంగా అటువంటి ఆ కార్యక్రమాలను కూడా రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాలుగా చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనం చూడాల్సిన అధికారాలు ఏంటంటే శాసన అధికారాలు. ఇంకొకటి నెక్స్ట్ మనం చూడాల్సింది శాసన అధికారాలు. అవి పార్లమెంటును సమావేశపరచుటకు, దీర్ఘకాలికంగా వాయిదా వేయుటకు, లోక్సభ రద్దును చేయడానికి, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ప్రతి సంవత్సరము మొదటి సమావేశంలో ఈయన ప్రసంగిస్తాడు. తర్వాత ఎన్నికలు జరిగిన తరువాత ఏర్పడే తొలి లోక్సభ సమావేశాన్ని మొదటి సమావేశాన్ని ఉద్దేశించి కూడా ప్రకటించడం కూడా జరుగుతుంది. తన యొక్క ప్రసంగించడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత పెండింగ్ లో ఉన్న పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా సంబంధించిన సమాచారాన్ని ఆయా సభలకు సందేశాల రూపంలో పంపడం కూడా జరుగుతుంది అన్నమాట. తర్వాత లోక్సభ, రాజ్యసభ వాళ్ళ యొక్క పదవులు అంటే ఈ లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులు ఖాళీ అయినట్లయితే, ఒకేసారి ఖాళీ అయితే వాటిని తాత్కాలికంగా భర్తీ చేయడానికి తగిన చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. తర్వాత అంతేకాకుండా సాహిత్యము, శాస్త్ర, సాంకేతిక, కళలు ఇలాంటి సమాజ సేవకు సంబంధించిన నిష్ణాతులైన వారిని 12 మందిని రాజ్యసభకు నియమించడం కూడా జరుగుతుంది. అలాగే లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను కూడా నియమిస్తాడు, నామినేట్ చేస్తాడు. ఎవరిని? ఆంగ్లో ఇండియన్లను. అయితే దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఈ యొక్క అధికారాన్ని రద్దు చేయడం జరిగింది, రాజ్యాంగ సవరణ చేసి దీనిని తొలగించడం జరిగింది, ఆంగ్లో ఇండియన్ల నియామకాన్ని అనే విషయాన్ని మనము గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. చాలా ప్రధానమైన విషయం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అలాగే పార్లమెంట్ యొక్క సభ్యుల యొక్క అనర్హతను గురించి ఎన్నికల సంఘం యొక్క చర్చించడం జరుగుతుంది. చర్చించి ఒకవేళ వారు నిజంగా అనర్హులైతే వారిని తొలగించడానికి కావాల్సిన చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆర్థిక బిల్లులను ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి అంటే, కొన్ని రకాలైన బిల్లులను ప్రవేశపెట్టాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారత సంఘటిత నిధి నుండి డబ్బుని ఖర్చు చేయడానికి సంబంధించిన బిల్లుని ఏమైనా ముందు పెట్టాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు మన ఆర్థిక అధికారాలు కూడా చూస్తాం, అందులో కూడా ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టాలంటే కూడా మరి తప్పకుండా రాష్ట్రపతి అనుమతి తప్పనిసరిగా అవసరం. అలాగే ఇంకొకటి, పార్లమెంట్ యొక్క ఉభయ సభల యొక్క ఆమోదం పొందిన బిల్లులను భారత రాజ్యాంగంలోని 111వ అధికరణ ప్రకారం దానిపైన సంతకం పెట్టి దాని బిల్లుని శాసనంగా మార్చే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే ఆయనకి అలా సంతకం చేయొచ్చు. ఆయనకి అంతేకాకుండా ఆ బిల్లును ఆర్థిక బిల్లు కాకపోతే మామూలు సాధారణ బిల్లు అయితే ఆమోదింపవచ్చు. అలా కాకపోతే ఆమోదించకుండా తన వద్దనే ఉంచుకోవచ్చు. దీన్నే పాకెట్ వీటో అంటాము. అలా కాకుండా పార్లమెంటుకు పునఃపరిశీలించడం కోసం తిరిగి పంపించవచ్చు. అయితే ఒకసారి పార్లమెంటుకు తిరిగి పంపిస్తే పార్లమెంట్ మళ్ళీ దానికి సూచనలు, దానికి రాష్ట్రపతి ఇచ్చిన సూచనలతో ఆమోదించినా లేకపోతే ఆ సూచనలు లేకుండా అలాగే మళ్ళీ రాష్ట్రపతికి పంపించినా, ఒకసారి పునఃపరిశీలనకు పంపిస్తే మాత్రం ఖచ్చితంగా రెండోసారి పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తే దానిపై సంతకం చేయవలసి ఉంటుంది. అయితే ఇది ద్రవ్య బిల్లుకు వర్తించదు. ఎందుకంటే ద్రవ్య బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. కాబట్టి తీసుకుంటే ఇంకా మళ్ళీ
డైరెక్ట్ గా పార్లమెంట్ ఆమోదిస్తే దాని మీద ఒకే పునఃపరిశీలనకు పంపించకుండానే సంతకం చేయవలసి ఉంటుంది ద్రవ్య బిల్లులపై రాష్ట్రపతి. సరే, మరి ఈ విధంగా పాకెట్ వీటో కూడా చేసే అధికారాలు రాష్ట్రపతికి ఉంటాయి. అలాగే రాష్ట్ర శాసనసభలో కొన్ని సందర్భాల్లో రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్కు అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే రాష్ట్రపతి ఆమోదానికి పంపించవచ్చు. ఇక్కడ రాష్ట్రపతి దాన్ని ఆమోదించవచ్చు, లేదా ఆ బిల్లును ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవచ్చును, లేదంటే పునర్పరిశీలనకు మళ్ళీ పంపించవచ్చు. ఎక్కడికి? శాసనసభకు పంపించవచ్చు. అయితే ఆ విధంగా పంపించినప్పుడు రాష్ట్ర శాసనసభలు తిరిగి, అంటే మళ్ళీ రాష్ట్ర శాసనసభలో తిరిగి పంపిస్తే ఖచ్చితంగా దాని మీద సంతకం చేయాలన్న నియమ నిబంధన ఏమీ లేదు రాష్ట్రపతికి. కేంద్ర పార్లమెంట్ పునర్పరిశీలనకు పంపించిన బిల్లుపై కేంద్ర పార్లమెంట్ ఆమోదం తెలియజేస్తే మాత్రం రాష్ట్రపతి సంతకం పెట్టాలి. కానీ దీనికి మాత్రం అటువంటి అవసరం లేదు. రాష్ట్రపతి సంతకం చేయాలన్న నియమం ఏమీ లేదు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఇక పార్లమెంట్ సమావేశాల్లో లేనప్పుడు ప్రధానమంత్రి మంత్రిమండలి సూచనల మేరకు, కేబినెట్ సూచనల మేరకు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఉంది. భారత రాజ్యాంగంలో 123వ అధికరణ ఈ విషయాన్ని తెలియజేస్తోంది. అయితే దీన్ని పార్లమెంటు సమావేశం అయిన 6 వారాల లోపున ఆమోదించవలసి ఉంటుంది. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూపీఎస్సి, ఆర్థిక సంఘం ఈ వార్షిక నివేదికలను పార్లమెంటు ముందు ఉంచే బాధ్యత రాష్ట్రపతికే ఉంటుంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, దాదరా నగర్ హవేలీ, డామన్ డయ్యు శాంతి సౌభ్రాతృత్వం నెలకొల్పడానికి కావాల్సిన శాంతి భద్రతలను నెలకొల్పడానికి కావాల్సిన నియమ నిబంధనలను రాష్ట్రపతి స్వయంగా అధికారాలను రూపొందిస్తాడు. అంటే వాటి నియమ నిబంధనలు రూపొందిస్తాడు. ఎందుకంటే ఇందాకలే మనం చెప్పుకున్నాం, కేంద్ర పాలిత ప్రాంతాలను స్వయంగా పరిపాలిస్తాడు లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క సహకారంతో అని. అలాగే ఇక ఆర్థిక అధికారాల గురించి చూద్దాం. ఆర్థిక అధికారాలు ఏంటంటే పార్లమెంట్ లో ప్రవేశపెట్టే ఆర్థిక బిల్లుని యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండాలి. తర్వాత అదే విధంగా మరి కేంద్ర ప్రభుత్వము వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి తగిన ఆదేశాలను ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. అలాగే రాష్ట్రపతి యొక్క సూచనలు, గ్రాంట్స్ ను డిమాండ్ చేయకూడదు. రాష్ట్రపతి యొక్క సూచన లేకుండా, అంటే రాష్ట్రపతి సూచనలతోటే గ్రాంట్స్ ఆన్ డిమాండ్స్, అంటే మనకి గ్రాంట్స్ కొరకు డిమాండ్స్ సమర్పించకూడదు కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి సూచనలు, అంటే రాష్ట్రపతి ఆదేశాల మేరకు మాత్రమే గ్రాంట్స్ పై డిమాండ్స్ ను మనకి పార్లమెంట్ లో ప్రభుత్వము సమర్పించవలసి ఉంటుంది. అనుకోకుండా జరిగే ఖర్చులను భరించడం కోసము ఆగంతుక నిధి ఉంటుంది. ఆ ఆగంతుక నిధి నుండి డబ్బులను అడ్వాన్స్ గా డబ్బులు తీసుకోవడానికి కావాల్సిన ఆదేశాలను కూడా, కావాల్సిన అనుమతిని కూడా రాష్ట్రపతి వద్ద నుంచి ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరులను పంపిణీ విషయంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి, సూత్రీకరించడానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారికి ఆర్థిక సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది, నియమించడం జరుగుతుంది. ఆ సంఘం చైర్మన్ మరియు సభ్యులను కూడా రాష్ట్రపతి నియమిస్తారన్నమాట, ఆర్థిక సంఘం. ఇక తర్వాత న్యాయాధికారాల విషయానికి వస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క ప్రధాన ఇతర న్యాయమూర్తులను నియమించడానికి, అలాగే వారిని పార్లమెంట్ యొక్క అనుమతితో, పార్లమెంట్ యొక్క ఆమోదంతో తొలగించడానికి కూడా రాష్ట్రపతికి ఉంది. ఏదైనా న్యాయ సంబంధమైన అంశాలపై భారత రాజ్యాంగంలోని 143వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా రూపక అధికారాలను తీసుకునే అధికారాన్ని కూడా ఉంటుంది. ఈ విధంగా అద్భుతం. అంతేకాకుండా శిక్షలను, న్యాయస్థానాలు విధించిన శిక్షలను, ఈ యొక్క శిక్షలను మార్చడానికి, వాటి స్వరూపాలని మార్చడానికి, వాటిని రద్దు చేయడానికి, వాటిని నిలుపుదల చేయడానికి అనేక అధికారాలు ఉన్నాయి. దానికి ఉదాహరణకి ఈ కింది వాటిలో ఆ అధికారాన్ని చలాయిస్తాడు రాష్ట్రపతి. అది
మార్షల్ కోర్టులు శిక్షలను, అలాగే కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు విధించబడిన శిక్షలు కావచ్చు, శిక్షల విషయంలో కావచ్చు, మరణ శిక్షలను కూడా అన్ని సందర్భాలలో ఈ యొక్క మార్పు చేసే అధికారం, శిక్షల స్వభావంలో మార్పు చేసే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. మార్షల్ కోర్టుల దగ్గర నుంచి తీసుకుంటే చట్టాలకు వ్యతిరేకంగా మార్షల్ కోర్టులు విధించిన శిక్షలు కావచ్చు, ఆ తర్వాత మన చట్టాలకు వ్యతిరేకంగా నేరాలు చేస్తే వాటిపై విధించిన శిక్షలు కావచ్చు, అలాగే మరణ శిక్షను కూడా రద్దు చేయవచ్చు, క్షమాభిక్ష పెట్టచ్చు. ఇది రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇది హోంశాఖ యొక్క పరిశీలన మేర తర్వాత ఈ విధమైన చర్యలను రాష్ట్రపతి తీసుకోవడం జరుగుతుంది. దౌత్యాధికారాలు చూద్దాం. అంటే పేరులోనే మనకు అర్థమైపోతుంది, భారతదేశం ఇతర ప్రపంచ దేశాలతో చేసుకునే ఒప్పందాలు, సందులు ఇవన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. అలాగే భారతదేశ ప్రతినిధిగా అనేక దేశాలలో జరిగే సమావేశాలకు, జరిగే అంతర్జాతీయ వేదికలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. అలాగే అయితే వేరే దేశాలకు కమిషనర్లను నియమించడం కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చే కమిషనర్ల యొక్క వాళ్ళను ధృవీకరించి భారతదేశంలో నియమించడానికి కావచ్చు, రాష్ట్రపతికి ఇటువంటి దౌత్యాధికారాలన్నీ కూడా ఉన్నాయని మనము చెప్పచ్చు. అలాగే సైనిక అధికారాలు, ఈయన సైన్యాధ్యక్షుడు, త్రివిధ దళాధిపతులను రాష్ట్రపతి నియమిస్తాడు. అలాగే మనము ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చెప్పుకోవచ్చు, రాష్ట్రపతి సైన్యాధ్యక్షుడే కాకుండా త్రివిధ దళాధిపతులను కూడా నియమించడమే కాకుండా పార్లమెంట్ యొక్క అనుమతితో యుద్ధాన్ని ప్రకటించడానికి కానీ యుద్ధ విరమణ చేయడానికి కూడా రాష్ట్రపతికి అధికారాలు ఉంటాయన్నమాట. ఇక అలాగే చూసుకుంటే నెక్స్ట్ అత్యవసర అధికారాలు. ఇవన్నీ కూడా సాధారణ అధికారాల కిందకు వస్తాయి. పైన చెప్పుకున్న కార్యనిర్వహణ అధికారాలు, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు, సైనిక అధికారాలు, దౌత్యపరమైన అధికారాలు, న్యాయపరమైన అధికారాలు, ఇలాంటివన్నీ కూడా ఇవి సాధారణ అధికారాలు. ఇవి కాకుండా అత్యవసర అధికారాలు రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. ఇవి 3 రకాలుగా ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితి ఫస్ట్ ఇది మనం చెప్పుకుందాం. జాతీయ అత్యవసర పరిస్థితి ఇది భారత రాజ్యాంగం 352వ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి ఇవ్వబడుతుంది. దీని ప్రకారం ఏంటంటే, జాతీయ అత్యవసర పరిస్థితిని ఏదైనా భారతదేశంపై ఏదైనా దేశం దండెత్తినప్పుడు కానీ, లేకపోతే భారతదేశానికి ఇతర దేశానికి మధ్య యుద్ధం ఏర్పడినప్పుడు కానీ, లేదంటే భారతదేశంలో సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు కానీ, ఈ సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇంతకు ముందు అంతరంగిక కల్లోలాలు అనే పదం ఉండేది, దాన్ని తొలగించి దీన్ని చేర్చడం జరిగింది. ఇవన్నీ జరిగినప్పుడు భారత రాష్ట్రపతికి ఈ యొక్క అధికారం ఉంటుంది. అత్యవసర కేబినెట్ తీర్మానం మేరకు, ఈ కేబినెట్ తీర్మానం అంటే కేబినెట్ లిఖిత పూర్వక తీర్మానం ప్రకారము ఈ యొక్క అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. ఇది కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఇంతకు ముందు ప్రధానమంత్రి ముందు ఈ యొక్క అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి చేత ప్రకటింపజేసి తర్వాత కేబినెట్ కి తెలియజేయడం జరిగింది. ఇందిరాగాంధీ 1975లో ఆంతరంగిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు. బట్ ఇలాంటి నియంతృత్వ పోకడలను నిరోధించడం కోసం 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణలో ఖచ్చితంగా కేబినెట్ కూడా ఆమోదించిన తర్వాతే రాష్ట్రపతి కేబినెట్ యొక్క సలహా మేరకు మాత్రమే అత్యవసర పరిస్థితిని విధించవలసి ఉంటుంది. ఇది దేశం మొత్తం మీద ఉండవచ్చు, దేశంలో ఒక ప్రాంతానికి వర్తించవచ్చు, ఏ సందర్భంలో అయినా అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. అయితే జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో దీన్ని పార్లమెంటు 30 రోజుల లోపున విడివిడిగా పార్లమెంట్ లోని 2 సభలు కూడా 2/3 వంతుతో ఆమోదించాలి. అలా ఆమోదించినట్లయితే ఇది చెల్లదు, రద్దయిపోతుంది. ఇంతకు ముందు పార్లమెంట్ సాధారణ మెజార్టీతో ఆమోదించడానికి అవకాశం ఉండేది. దాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 2/3 వంతుకు పెంచడం జరిగింది. అలాగే 2 నెలలు ఇంతకు ముందు 2 నెలలు సమయం ఉండేది పార్లమెంట్ ఆమోదించడానికి ఈ తీర్మానాన్ని. కానీ ఇప్పుడు దాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 30 రోజులకు తగ్గించడం జరిగింది. 30 రోజుల్లో ఆమోదించవలసి ఉంటుంది. అలాగే ఒకసారి ఆమోదిస్తే 6 నెలల పాటు
ఈ యొక్క అత్యవసర పరిస్థితి కొనసాగుతుంది. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలైనా కూడా కొనసాగుతుంది. ఉదాహరణకి భారతదేశంలో 1962లో విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి 1968 వరకు కొనసాగింది. అప్పుడు ఆ ప్రతిపక్షాల యొక్క వ్యతిరేకతతో దాన్ని తొలగించడం జరిగిందనమాట. భారతదేశంలో 1942, 1965, 1971, 1975లో ఇటువంటి అత్యవసర పరిస్థితులు విధించబడినవి. అయితే మొదటి 3 కూడా అంతరంగిక బహిర్గతమైన అత్యవసర పరిస్థితులు. 62లో చైనా, 65లో పాకిస్తాన్, 71లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం సందర్భంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడితే 1975లో అల్లకొల్లల పరిస్థితుల సందర్భంలో ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు నారాయణ్ సింగ్ వర్సెస్ అలహాబాద్ కోర్టులో ఇందిరాగాంధీకి మధ్య జరిగిన కేసులో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు ప్రధానమంత్రిగా అని తీర్పు ఇవ్వడంతో ఈ యొక్క అంతరంగిక అత్యవసర పరిస్థితిని విధించవలసి వచ్చింది. ఇది కొన్ని అంటే అత్యవసర పరిస్థితిని కావాలంటే ఎప్పుడైనా సరే లోక్సభ రద్దు చేయవచ్చు. రాజ్యసభ అంటే లోక్సభ రద్దు చేయడానికి సాధారణ మెజార్టీ సరిపోతుంది. విధి ఆమోదించడానికి 2/3 కావాలి, కానీ రద్దు చేయమని చెప్పడానికి జస్ట్ ఆ సాధారణ మెజార్టీ సరిపోతుంది. అలాగే లోక్సభ సమావేశంలో లేనప్పుడు 1/10 మంది సభ్యులు దీన్ని స్పీకర్ కు నోటీస్ ఇచ్చి తీర్మానాన్ని ప్రవేశపెట్టి రద్దు చేసే తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. దాని తర్వాత 14 రోజుల లోపల సమావేశాన్ని ఏర్పరిచి ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే ఆ యొక్క అత్యవసర పరిస్థితి రద్దయిపోతుంది. ఇది కొన్ని అత్యవసర పరిస్థితి. దీని సందర్భంలో ప్రాథమిక హక్కులపై కూడా కొన్ని ఆంక్షలు విధించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 19వ అధికరణలకు సంబంధించిన అధికారాలన్నీ కూడా స్వేచ్ఛలన్నీ కూడా రద్దవుతాయి. 2021 మినహాయింపు వాటికి మాత్రం అందులో ప్రజల రక్షణకు సంబంధించిన ప్రాథమిక హక్కులు మాత్రమే ఈ యొక్క అత్యవసర పరిస్థితి నుంచి మినహాయింపు జరుగుతుంది. అలాగే కేంద్ర రాష్ట్ర సంబంధాలలో కూడా శాసన, కార్యనిర్వహణ, ఆర్థిక పరమైన అంశాలలో పలు మార్పులు సంభవిస్తాయి. కేంద్రము ఒక మాటలో చెప్పాలంటే కేంద్రం ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలను సంతరించుకుంటుంది. అధికారాలను రాష్ట్రాలపై చెలాయించే అవకాశాన్ని దక్కించుకుంటుంది అనమాట ఈ సందర్భంగా. ఇక తర్వాత నెక్స్ట్ రెండోది రాష్ట్రపతి పాలన. ఇది భారత రాజ్యాంగంలో 356వ అధికరణ ప్రకారము ఇటువంటి అధికారాలు ఇవ్వబడతాయి. దీని ప్రకారము భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం కానీ ఏర్పడినట్లయితే, పాలన సరిగ్గా జరగనట్లుగా కనుక గవర్నర్ రాష్ట్రపతికి నివేదిక ఇచ్చినట్లయితే ఇటువంటి రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టవచ్చు. దీని ప్రకారము ఇది ప్రవేశపెట్టిన 2 నెలల లోపల పార్లమెంటు దీన్ని కూడా ఆమోదించవలసి ఉంటుంది. 2/3 మెజారిటీతో దీన్ని ఆమోదించవలసి ఉంటుంది సేమ్. అయితే ఇది 6 నెలల పాటు కొనసాగుతుంది. ఈ విధంగా గరిష్టంగా 3 సంవత్సరాల వరకు కూడా పాలన విధించవలసి ఉంటుంది. అయితే 44వ రాజ్యాంగ సవరణ ప్రకారము 1 సంవత్సరం పాటు కనుక రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ తర్వాత కంటిన్యూ చేయాలి అంటే దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అయినా ఉండాలి, లేదంటే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరపడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు అని చెప్పి ఎన్నికల సంఘం రాష్ట్రపతి పాలన కొనసాగించమని ప్రపోజ్ చేయవలసి ఉంటుంది, లేదంటే చెప్పవలసి ఉంటుంది. ఆ విధంగా నిర్దేశించవలసి ఉంటుంది ఎన్నికల సంఘం. ఈ సందర్భంలో మాత్రమే రాష్ట్రపతి పాలన కొనసాగబడుతుంది. ఎందుకంటే అలా చేయడం, ఆ విధమైన మార్పు చేయడం ద్వారా రాష్ట్రపతి పాలనను తక్కువ కాలం విధించి ఆయా రాష్ట్రాలలో సాధారణ పాలనకు కొత్త ఎన్నికలు జరిపే సాధారణ పాలనకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విధమైన మార్పు చేయబడింది అనమాట. ఇక తర్వాత దీని మీద విమర్శలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1977లో వచ్చిన జనతా ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చినప్పుడు 9 రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించి ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం జరిగిందని, అలాగే 1980లో తిరిగి ఇందిరాగాంధీ రావడంతో సేమ్ ఇదే పాత పద్ధతిని, అంటే ఈ రాష్ట్రపతి పాలనను అవకాశంగా ఉపయోగించుకుని ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే కేఆర్ నారాయణన్ గారు లాంటి రాష్ట్రపతులు రాజ్యాంగబద్ధంగా పరిపాలించి కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ 1997లో జరిగిన ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి, రాష్ట్రపతి పాలన విధించడానికి కోరగా దాన్ని పునఃపరిశీలనకు పంపగా ప్రభుత్వం దాన్ని మళ్ళీ వెనకకు తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి, అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. దీన్ని రద్దు చేయాలి అసలు ఈ యొక్క అధికరణను అని కోరడం జరుగుతోంది. ఇక మూడోది ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇది ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడూ విధించబడలేదు. భారత రాజ్యాంగంలో 360 అధికరణ ప్రకారము ఈ రాష్ట్రపతి పాలన లాగే పార్లమెంటు దీన్ని కూడా 2 నెలల్లోగా ఆమోదించవలసి ఉంటుంది. ఒకవేళ
అత్యవసర పరిస్థితి విధిస్తే మార్పులు ఏముంటాయంటే రాష్ట్రపతి జీతం తప్ప మిగిలిన ప్రభుత్వోద్యోగుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల జీతాలను తగ్గించవచ్చు. కేంద్రానికి రాష్ట్రంపై తన యొక్క ఆధిక్యతను చెలాయించే అధికారాన్ని కూడా కేంద్రము కలిగి ఉంటుందన్నమాట. అంటే కేంద్రము ఈ విధమైన అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది. సో అంటే అంటే కేంద్రము రాష్ట్ర ఖర్చులను తగ్గించుకోవడానికి కావాల్సిన ఆదేశాలను కూడా ఈ సందర్భంగా ఇస్తుంది. ఇది ఈ యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితి ముగిసే వరకు కూడా. సో ఈ విధంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 3 రకాల అత్యవసర పరిస్థితులు విధించినప్పుడు కేంద్రముకి అధికారాలు మరింత ఎక్కువ అవుతాయనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఒక విధంగా కేంద్ర ప్రభుత్వ లక్షణాలను సంతరించుకుంటుంది ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం అని మనము గమనించవచ్చు. రాష్ట్రపతి కూడా ఈ విధంగా గవర్నర్ యొక్క రాష్ట్రపతి పాలన సందర్భంగా అయితే గవర్నర్ ను తన యొక్క ప్రతినిధిగా అతని ద్వారా గవర్నర్ల ద్వారా తన పరిపాలనను కొనసాగిస్తాడు. దానికి సహాయం పరచడానికి కేంద్ర ప్రభుత్వం గవర్నర్లకు ఒక సహాయకుడిని కూడా నియమించవచ్చు, ముఖ్యంగా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు. ఇక తర్వాత మనము మరి భారతదేశంలో రాష్ట్రపతి యొక్క స్థానం ఏంటి అనేది చూసుకుంటే, ఇది నిజానికి మనందరికీ తెలుసు నామమాత్రపు అధికారి అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఆయా రాష్ట్రపతులు వారి యొక్క వ్యక్తిగత హుందాతనంతో భారతదేశ యొక్క రాష్ట్రపతి పదవికే అన్ని తెచ్చారని చెప్పవచ్చు. ఆనాటి బాబు రాజేంద్ర ప్రసాద్ నుంచి ఈనాటి రామ్నాథ్ కోవింద్ వరకు కూడా అన్ని రాష్ట్రపతులు తమ అద్భుతమైన ప్రతిభతో భారతదేశ రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడడమే కాకుండా వారికి కూడా మంచి పేరుని తెచ్చుకోవడం సంభవించింది. అయితే మనందరికీ తెలుసు కేంద్రం యొక్క ఇక్కడ 3 అంశాలను మనం గమనించాలి. భారత రాజ్యాంగంలో 53, 74, 75 అధికారాలను కనుక మనం గమనిస్తే 53వ అధికారం ప్రకారం రాష్ట్రపతి అధీనంలోనే కేంద్ర ప్రభుత్వ అధికారాలన్నీ కార్యనిర్వహణ అధికారాలన్నీ ఉంటాయి. అలా అయితే అంత మాత్రాన అయితే అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూనే తన విధులను అధికారాలను ప్రధాన అధ్యక్షత గల మంత్రి మండలి యొక్క సలహా మేరకు మాత్రమే చేయవలసి ఉంటుంది. అయితే మంత్రి మండలి సంయుక్తంగా 75వ అధికరణ, ఇది 74వ అధికరణ చెప్తుంది మంత్రి మండలి సలహా మేరకు పరిపాలన చేయాలని. ఇక మంత్రి మండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే పార్లమెంటు నియంత్రిస్తోంది అని అర్థం. అధికారాలను రాష్ట్రపతి అధికారులను అంటే ప్రజాప్రతినిధులకు బాధ్యత ఎవరు వహిస్తున్నారో వాళ్ళకే ఎక్కువ అధికారాలు ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనకి పరోక్షంగా అర్థమవుతున్న విషయం. అయితే ఈ 3 అంశాలు కూడా రాష్ట్రపతి స్థానాన్ని ఏ మాత్రం రాష్ట్రపతి స్థానం ఎంత ఉంది భారతదేశంలో అనేది తేట తెల్లం చేస్తున్నాయి అన్నమాట. తర్వాత అంతేకాకుండా లోక్సభలో అయినప్పటికీ కూడా కొన్ని విచక్షణ అధికారాలను రాష్ట్రపతి కొన్ని సందర్భాలలో ప్రధానమంత్రి ప్రభుత్వానికి ఎక్కువ అధికారం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ముఖ్యమైన పాత్రను రాష్ట్రపతి పోషిస్తాడు. అది ఏమిటంటే ఏ పార్టీకి కూడా లోక్సభలో మెజార్టీ పార్టీ లానప్పుడు, అకస్మాత్తుగా ప్రధానమంత్రి మరణించినప్పుడు, లోక్సభలో విశ్వాసాన్ని పొందలేని మంత్రి మండలిని రద్దు చేయడానికి కానీ, అలాగే లోక్సభలో మంత్రి మండలి లోక్సభని రద్దు చేయడం కావచ్చు, అంటే ఏ మంత్రి మండలికి మెజార్టీ రానప్పుడు లోక్సభను రద్దు చేయడం కావచ్చు. ఇలాంటి సందర్భాలలో రాష్ట్రపతి విశేషమైన అధికారాలను ఆ సమయంలో చెలాయించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది రాష్ట్రపతులు తమ యొక్క వ్యక్తిగతమైన దక్షతతో పాకెట్ వీటోను ఉపయోగించి కూడా కొన్ని సందర్భాలలో రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లులను ఆపడం కూడా జరిగిందనే విషయాన్ని మనము గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రపతి పదవి అనేది వారి యొక్క వ్యక్తిగత హుందాతనము, వారి యొక్క ఔన్నత్యంపై ఆధారపడి ఉంటుందని మనము ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఒక రాజ్యాధినేతగా రాష్ట్రపతి భారత రాజ్యాంగంలో ఒక ప్రముఖ స్థానాన్నే కలిగి ఉన్న, ఆయన నామమాత్రపు అధికారి అయినప్పటికీ కూడా ఒక ప్రముఖ స్థానాన్నే కలిగి ఉన్నాడని మనము చెప్పవచ్చు. ధన్యవాదాలు.